ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేసినటువంటి నారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి మరి ఆయనకి సీట్ వస్తే డెఫినెట్గా ఆయనే గెలిచి ఉండేవాడు, అందులో నో డౌట్. ఉంది. సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఇది జనసేనకి ఇచ్చారు కాబట్టి నారాయణ గారు కానీ, బుల్లయ్య గారు కానీ, అలాగే వాళ్ళ బృందం కానీ ఎక్కడా కూడా 1% కూడా తేడా లేకుండా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఎటువంటి బాధ కూడా లేకుండా వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు. నేను జనసేన అభ్యర్థినైనా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో నారాయణ గారి గురించి చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. భగవంతుడి దయ వల్ల నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాం, ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా చేతనైనంత వరకు హానెస్ట్గా నేను కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతాం. మరి అదే రకంగా రామకృష్ణ గారు కానీ, ఇక్కడ రామకృష్ణ గారికి కూడా పోయినసారి దాదాపు 20,000 ఓట్లు వచ్చినాయి జనసేన తరపు నుంచి పోటీ చేసినప్పుడు. మరి వారికి సీట్ రానప్పుడు కూడా అన్ని విధాలుగా మచిలీపట్నంలో అన్ని విషయాలు ఆయనకి తెలుసు. నన్ను కొల్లు రవీంద్ర గారిని ముందుండి నడిపించాడు అనేక విషయాల్లో. ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రూరల్లోనైతేనేమి, టౌన్లోనైతేనేమి, ఎక్కడున్నా అందరూ మరి ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు. అలాగే రాము గారు అయితేనేమి, ఇలాగ ఇక్కడ కూర్చున్నటువంటి కృష్ణ గారు అయితేనేమి, మెహర్ గారు అయితేనేమివ్వండి, పాషా గారు అయితేనేవ్వండి, ఎస్పెషల్గా లాయర్ గారు అయితేనేవ్వండి, బాలాజీ గారు అయితేనేవ్వండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున అన్ని కమ్యూనిటీ వాళ్ళు పనిచేశారు. చేతనంత వరకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంబంధించినట్టు వేదవ్యాస్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ తర్వాత ఆయనకి చేతనైనంత వరకు ఆయన వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా పెడన అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే తను చేయగలుగుతాడో ఇవన్నీ కూడా తిరిగి వేదవ్యాస్ గారు కూడా చాలా చక్కగా పనిచేశారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు కూడా బాబు గారు కూడా మాట్లాడారు కాబట్టి ఫ్యూచర్లో ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో ఓవరాల్గా మనం గెలవబోతూ ఉన్నాం. స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉన్నాం. మనం గెలవబోతూ ఉన్నాం. రవీంద్ర గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. అదే రకంగా నేను మంచి మెజార్టీతో గెలుస్తాం. రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో పాటు నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మనం గెలవబోతూ ఉన్నాం. కొన్ని విషయాలు 1 or 2 ఇష్యూస్ ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్న వాళ్ళు ఓడిపోతున్నాము అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు, విపరీతంగా గొడవలు చేశారు. కొంతమందిని కొట్టారు, కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు. అవన్నీ నేను అనేది ఏంటంటే, ఎలక్షన్స్లో ఓడిపోవటం గెలవటం అనేది సహజం. మీరు ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నిన్న కొన్ని చోట్ల ఈవెన్ వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసేటువంటి మా నాయకుల మీద రాళ్ళు లేపేయటం, దగ్గరలోకి వచ్చేసి అవి చేయటం, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఎస్పెషల్గా మచిలీపట్నంలోనైతే చాలా బూతుల్లో గొడవలు చేయాలని చెప్పి ట్రై చేశారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్ళి వేరే వాళ్ళని ఎక్కడన్నా కొట్టారు, గొడవ చేశారనేది నేను అక్కడ చూడాల. జరిగిందంతా వైసీపీ వాళ్ళు వచ్చే దౌర్జన్యం చేశారు, కొట్టారు అనేది మనం చూసాం తప్పితే ఎక్కడ కూడా మనం చూడాల. ఎక్సెప్ట్ ఏదో సాక్షిలో ఏదో వాళ్ళు తప్పుడు రాతలు రాస్తుంటారు కాబట్టి 1-2 న్యూస్ అనవసరంగా అది తప్పితే ఎక్కడా చూడాల. సో వాళ్ళకి ఏంటంటే, వైసీపీ వాళ్ళకి ఓడిపోతున్నా అనేటువంటి భయంతో అన్ని చోట్ల రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ గొడవలు చేయటం, గందరగోళాలు చేయటం, తలకాయలు పగలు కొట్టారు ఆ పల్నాడు ప్రాంతాల్లో. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో మనం చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ గొడవలు చేయకుండా, అనవసరమైన గొడవలు చేస్తే మనకే లాస్ అని చెప్పి మన బూత్ ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఓట్లు జాగ్రత్తగా ఆటోల్లో తీసుకొచ్చి చేపించినటువంటి వాళ్ళు కానీ ఒక క్రమశిక్షణతో పనిచేశారు. నిజంగా
వాళ్ళందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూడినటువంటి ఎలక్షన్స్ మొట్టమొదటిగా నేను ఇప్పటికీ 5వ ఎలక్షన్ చేస్తున్నా. ఇదే చూశాను నేను రియల్గా, అంత చక్కగా జరిగింది. సో మరి ఒక్కసారి మా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున, అదే రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడైతే రవీంద్ర గారు నేను చాలా చక్కగా మంచి కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసుకున్నాం. మాకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అని అనుకుంటే అవన్నీ ఒక మంచి సోదర భావంతో కొనకళ్ళ నారాయణ గారి యొక్క సూచనల మేరకు దాన్ని కూడా చక్కగా పనిచేసుకున్నాం. అదే రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అదే రకంగా పనిచేసుకున్నాం. కరెంట్ గారి బాయ్ కూడా సెట్ చేశారు చాలా చోట్ల కూడా. సో ఆ చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా నేను రవీంద్ర గారు కలిసి మనం ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో, నేను కూడా పేపర్లో యాడ్లు కూడా ఇచ్చాను. నా ప్రణాళిక మనం ఏం చేయాలనేటువంటిది కూడా, మంచినీళ్ళు సమస్య, పోర్టుకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 1 by 1 మీ అందరి యొక్క సహకారంతో ధైర్యంగా వాటినన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తాననేటువంటి ధైర్యం కూడా నాకుంది. తప్పకుండా 1 by 1 ఒక 4 రోజులు అటో ఇటో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులతోటి అవన్నీ కంప్లీట్ చేయడానికి కూడా నేను డెఫినెట్గా కృషి చేస్తాను. మరి ఒక్కసారి రకంగా సహకరించినటువంటి మీడియా వాళ్ళందరికీ, ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది తప్పితే, ఆఫీసర్లు తప్పితే వాళ్ళు కూడా చక్కగా పనిచేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చక్కగా సహకరించారు. అందరికీ, మీడియాకి, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆఫీసర్స్, పోలింగ్ అందరికి కూడా రాత్రి 11, 12 అయినా సరే పోలింగ్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఓపికతోటి పనిచేశారు. అందరికి కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డెఫినెట్గా గెలుపు మందే, మంచి పనులు చేసుకుందామని మీ అందరినీ కూడా తెలియజేస్తాను. మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. గత 2 నెలలుగా జనసేన కార్యకర్తలు అయితేనేవ్వండి, ప్రజలైతేనేవ్వండి, టీడీపీ కార్యకర్తలు అయితేనేవ్వండి, ప్రజలైతేనేవ్వండి, అలాగే ఎక్కడెక్కడ బీజేపీ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి సమన్వయంతో బాగా అన్నదమ్ముల్లాగా కలిసిపోయి 2 నెలల నుంచి బ్రహ్మాండంగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా చేతులెత్తి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎక్కడా ఇటువంటి గొడవలు లేకుండా విలేజెస్లో బ్రహ్మాండంగా వైసీపీని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోటి ఎలక్షన్స్ చేశారు. మరి ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనైతే కూటమిని తెలుగుదేశం గెలిపించడంతో పాటు పేర్నాని కుటుంబాన్ని ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో కనపడింది, ఎక్కడ బూతుల్లో చూసినా. దానికి కారణం ఆ ఎమ్మెల్యే ప్రవర్తించినటువంటి తీరు గత 5 సంవత్సరాలుగా. మరి ఎక్కడ చూసినా నిన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నేను పర్యటించాను. అన్ని బూతులు, నా వీలైనంత వరకు బూతుల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పర్యటించినప్పుడు ప్రజలు 2 గంటల టైంలో కూడా ఎండల్లో పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఓట్లేశారు. అది ఒక శుభసూచకం. అదే రకంగా చాలామంది గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు, నాకు పర్సనల్గా పెట్టారు. సార్, నేను యూకే నుంచి వచ్చాను, 2 లక్షలు ఖర్చు అయింది, 1,50,000 ఖర్చు అయింది, అయినా ఓటు వేయటానికి వచ్చాను. యూఎస్ నుంచి వచ్చాను, దుబాయ్ నుంచి వచ్చాను, నేను జర్మనీ నుంచి వచ్చాను. ఈ రకంగా గత 4 ఎలక్షన్స్ నేను చూశాను. కానీ ఈ రకమైనటువంటి ఉత్సాహం, ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక కసి నాకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్లోనే కనపడింది. మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఓటింగ్ యొక్క సరళి కూడా చూసినట్లయితే దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్, వేరే వాటితోటి ఎక్కడో 1-2 ఉన్నాయి, 83%, దాదాపు 83% యావరేజ్గా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కవర్ అయింది.
అది కూడా ఒక మంచి శుభసూచకం. ఓటింగ్ శాతం పెరగటం కూడా. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే రాత్రి 10-11 దాకా కూడా ప్రజలు 6 గంటల లోపలికి వచ్చి టోకెన్లు తీసుకొని 10-11 దాకా కూడా, ఇంక్లూడింగ్ లేడీస్, పెద్దవాళ్ళు, వయసు పైబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓటింగ్కి వచ్చారు. అది కూడా ఒక శుభసూచకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇంత కష్టపడి ప్రజలు చెమటోర్చి, ఎందుకంటే వాళ్ళ పడినటువంటి కష్టాన్ని ప్రజలు, జనం, ఎస్పెషల్గా కార్యకర్తలు, జనసేన వాళ్ళు అయితేనేవ్వండి, తెలుగుదేశం వాళ్ళు అయితేనేవ్వండి, అసలు వాళ్ళ పడినటువంటి కష్టం మాటల్లో చెప్పలేనటువంటిది. కొన్ని గ్రామాల్లో మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని పనులు మానుకొని రోడ్ల మీదకి వచ్చి తప్పెట్లతోటి విలేజ్ల్లోకి తీసుకుపోయేటువంటి ఆ ఉత్సాహం వాళ్ళల్లో చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది అర్థమవుతా ఉంది. నామినేషన్స్ దగ్గర నుంచి డైలీ మేము చూస్తూనే ఉన్నాం. డే బై డే మరి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం, దాదాపు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా మనం గెలవబోతా ఉన్నాం. అవనిగడ్డ ఒక జనసేన, మిగిలినటువంటి 6 తెలుగుదేశం, అలాగే మచిలీపట్నం పార్లమెంటు జనసేన. 7 అసెంబ్లీలు ప్లస్ ఎంపీ పార్లమెంటు డెఫినెట్గా మనం విన్ అవుతున్నాం నాకున్నటువంటి సమాచారం ప్రకారం. సో ఇక ప్రజల గురించి ఒక మాట చెప్పాలంటే, నిజంగా ఇంత ఎండల్లో మీరు చెమటోర్చి కష్టపడ్డారు. నిజంగా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను రియల్గా. సో అంత కసి జనాల్లో కనపడటం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించటం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, అలాగే ఇలాంటి శాసనసభ్యులు ఉన్నటువంటి వీళ్ళని గద్దె దించాలనేటువంటి ఆలోచన ప్రధానంగా. మరి దీనికి ప్రజలతో పాటు నాయకులు కూడా బాగా సహకరించారు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా. కొనకళ్ళ నారాయణ గారిని గురించి కూడా, ముల్లయ్య గారిని గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి.